నెక్స్ట్ మంత్లో ఫిబ్రవరిలో సాయి పల్లవి అండ్ నాగచైతన్య కాంబినేషన్లో తాండేల్ రాబోతుంది. ఎలా అనిపిస్తుంది? ఇప్పుడు నాగ చైతన్య డిసప్పాయింట్లో ఉన్నాడు, ఆల్రెడీ జీవితంలో లైఫ్లో దెబ్బతిన్నాడు. కాబట్టి ఈ సినిమా ఆయనకు ఊరటనివ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. ఆయనకు మంచిగా ఈ సినిమా 100 డేస్ ఆడి 100 డేస్ ఫంక్షన్లో ఆయన నవ్వుతూ మాట్లాడారు. ఎందుకంటే ఆయన జీవితంలో ఒక పెద్ద సంఘటన కోల్పోయాడు. ఆయన ఒక మంచి మనిషిని నమ్మి మోసపోయాడు. కాబట్టి ఈ సినిమా మంచిగా ఆడాలి, సాయి పల్లవికి మంచి పేరు రావాలి, సాయి పల్లవి గారికి మంచి పేరు రావాలి, నాగ చైతన్య గారికి మంచి పేరు రావాలి. వీళ్ళందరూ మళ్ళీ 100 డేస్ ఫంక్షన్లో బాగా జరగాలి. ఆల్రెడీ సాంగ్ వైరల్ అవుతుంది, బాగుంది సాంగ్ కూడా, సాంగ్ మంచిగా ఉన్నాయి. కాబట్టి నాగ చైతన్యకు మంచి హిట్ ఇవ్వాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాము ఈ సంక్రాంతికి. ఓకే అన్న, మనం చూస్తున్నాము అదో లవ్ స్టోరీ సినిమా చూసాము. అవును, సాయి పల్లవి నాగచైతన్య బెస్ట్ కాంబినేషన్ రిపీట్ అవుతుంది. 100 కోట్ల సినిమా అని బన్నీవాస్ గారు చెప్పారు. ఎలా అనిపిస్తుంది మీకు? 100 కోట్లు అంటే చూడనే, ఇప్పుడున్న కాంబినేషన్కి 100 కోట్లు అనేది మనం చెప్పలేం. కానీ సినిమా ఆడడమే అతి కష్టంగా ఉంది ఇప్పుడున్న సిచ్యువేషన్కి. ఎందుకంటే ఓటీటీలు వచ్చాయి, నెట్ఫ్లిక్స్లు అంట, ఆన్లైన్లో సోషల్ మీడియాలో హల్చల్ చేస్తున్నారు. కాబట్టి మనకు 100 డేస్ ఆడితేనే గొప్ప అనుకుంటున్నామనే. ఇంకా కలెక్షన్ పరంగా అంటే నాగచైతన్యది అది మేము చెప్పలేము గురుగారు. అది ఓవరాల్గా ఏం చెప్తారు తాండేల్ గురించి? అది అయితే సినిమా 100 డేస్ ఆడాలి, మంచిగా నాగచైతన్యకు మంచి పేరు రావాలి, సాయి పల్లవి గారికి మంచి పేరు రావాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నాం. సాయి పల్లవి యాక్టింగ్ ఎలా అనిపిస్తుంది సాంగ్స్లో? ఎప్పుడు ఆల్వేస్ ఆమెది బాగుంటుంది, సూపర్గా ఉంటుంది, ఆమె న్యాచురల్గా ఉంటుంది. ఆమె ఎప్పుడు ఎక్స్పోజింగ్ చేయని హీరోయిన్ అంటే ఇప్పుడున్న సిచ్యువేషన్లో మేము చెప్పవలసిన హీరోయిన్ అంటే సాయి పల్లవి గారు. 1 వర్డ్లో ఏం చెప్తారు సాయి పల్లవి గురించి? సాయి పల్లవి ఒక మంచి క్యారెక్టర్ దొరికింది అనుకుంటున్నాము, మంచి పేరు కూడా వస్తుందని అనుకుంటున్నాం ఈ సినిమా.